హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయట్లేదు. నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే స్వీట్ షాప్లో కొన్న లడ్డూ కన్నా మరింత రుచిగా ఉంటుంది. ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నారంటే హెల్దీగా కూడా ఉంటారు. ఇక డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూసేద్దామా మరి? లడ్డూని తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు, అలాగే 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు, 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్, అలాగే 1 కప్పు జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటి అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను తీసుకున్న గింజలు అన్నీ వేగడానికి నాకు 10 నిమిషాలు అయితే పట్టింది. ఈ గింజలు వేగుతున్నప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా మొత్తం మనం తీసుకున్న గింజలు అన్నీ వేగాక స్టవ్ని ఆఫ్ చేసి ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తరువాత దానిలోకి 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు పుచ్చగింజలు, అలాగే 1 కప్పు సన్ఫ్లవర్ గింజలు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇలా వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. గింజలు అన్నీ పర్ఫెక్ట్గా వేగాలి అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుతూ వేపాలి. అప్పుడే గింజలు అనేవి చక్కగా వేగుతాయి. ఇలా మొత్తం మనం తీసుకున్న గింజలు అన్నీ వేగాక స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ గింజలు అన్నింటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇలా ఈ గింజలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్ది కొద్దిగా గింజలు వేసుకుంటూ బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న గింజలు అన్నింటినీ కూడా బరకగా మిక్సీ చేసుకోవాలి. నేను 4 బ్యాచెస్ కింద వేసి మిక్సీ చేసుకున్నానండి. ఇలా బరకగా మిక్సీ చేసుకున్న ఈ గింజల పౌడర్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 కేజీ ఎండు ద్రాక్షలో ఉన్న గింజలు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే 100 గ్రాముల అంజీరాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. 50 గ్రాముల నల్ల ద్రాక్షను కూడా తీసుకోండి. గింజలు తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. అలాగే ఎండు ద్రాక్షను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడి అయ్యాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఎండు ద్రాక్ష, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అంజీరా, నల్ల ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ వేయించుకోవడం వలన అడుగు అనేది అంటకుండా ఉంటుంది. 5 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్లోకి వేసుకోవాలి. ఇవి అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతాయి. వేడి చల్లారే వరకు గరిటెతో ఈ విధంగా కలిపారంటే మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్ లడ్డూ వచ్చిందో?
మనం స్వీట్ షాప్‌లో కొన్నామంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే తక్కువ కాస్ట్‌లో హెల్తీగా, రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డూని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు.